అనసూయాదేవి మహా పతివ్రత ధర్మ బలానికి త్రిమూర్తులు అనుగ్రహంగా అవతరించిన వాడే దత్తాత్రేయ స్వామి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల తత్వాల ఏకత్వ స్వరూపుడు. అతడు రాజు కాదు, యోగి కాదు, సన్యాసి కూడా కాదు, అవధూతుడు. అవధూత అంటే ఏ ఆచారం బంధించలేనివాడు, ఏ ఆశ బంధించలేనివాడు, ఏ భయం పట్టలేనివాడు. దత్తాత్రేయుడు అడవుల్లో తిరిగెను, పర్వతాలలో కూర్చుండెను, నది తీరాల్లో ధ్యానం చేసెను. అతనికి ఇల్లు లేదు, సంపాదన లేదు, శిష్యుల జాబితా అంతకన్నా లేదు. కాని ప్రపంచమంతా ఆయనకు శిష్యులే. దత్తాత్రేయుడు ఒక విషయం స్పష్టంగా చెప్పెను: జ్ఞానం పుస్తకాలలో మాత్రమే లేదు, జీవితం అంతా ఒక గురువే. అందుకే అతడు మనుష్యులను గురువులుగా తీసుకోలేదు, ప్రకృతినే గురువుగా స్వీకరించును. భాగవత పురాణం స్పష్టం చెబుతుంది, దత్తాత్రేయునికి 24 గురువులు ఉన్నారు. అందులో ఎవరు రాజులు కాదు, ఎవరు ఋషులు కాదు. భూమి, గాలి, అగ్ని, నీరు, ఆకాశం, జంతువులు, పక్షులు, జీవులు, ప్రకృతి శక్తులే గురువులు.